డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం గనక మనం వాల్యూస్‌ని తీసుకొని ఈ 9 గైడ్‌లను గనక ఫిల్ చేసినట్లయితే ఇక్కడున్న సమస్యల్లో మనకి ఏది పాజిటివ్‌గా ఉంటుంది, ఏది నెగెటివ్‌గా ఉందనేది ఒక్కసారి పరిశీలిద్దాం. దీంట్లో ఇప్పుడు 7 గనక చూసుకున్నట్లయితే 7 అంటే శత్రువులు, నరదృష్టి. వీరికి శత్రువులు తక్కువగా ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా వీరిపై నరదృష్టి కూడా తక్కువగా ఉంటుంది. అదేవిధంగా 4ని గనక చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో వీరికి సమస్యలు తక్కువగా ఉంటాయి. అదేవిధంగా 1వ నంబరు వీరికి సంతానం కలుగుతుంది. అదేవిధంగా 9 అంటే వివాహం. వీరికి వివాహాలు జరుగుతాయి. అదేవిధంగా 8 చదువు. చదువు విషయంలో వీరు ఉన్నత స్థాయికి ఎదుగుతూ ఉంటారు. ఎంతో కష్టపడి చదువుతూ ఉంటారు ఉద్యోగాల కోసం. ఉద్యోగాల్లో వీళ్ళు సక్సెస్ అవుతారు. ఒకవేళ ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్స్ కూడా వస్తూ ఉంటాయి. అదేవిధంగా 5 వ్యాపారం. వీరు ఏ వ్యాపారం చేసినా కూడా లాభాల బాట పడుతూ ఉంటారు. ఇప్పుడు మనం ఫిల్ చేసినవి చూసాం. 1, 4, 5, 7, 8, 9. ఫిల్ కానివి గనుక చూసుకున్నట్లయితే ఇక్కడ 2 అంటే ఇక్కడ రుణ బాధలు. వీరికి రుణ బాధలు ఎక్కువగా ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా 3 రిలేషన్‌షిప్. వీరికి రిలేషన్‌షిప్‌లో చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. కుటుంబ వ్యవహారాల్లో గానీ, బంధువులతో గానీ, ఫ్రెండ్స్‌తో గానీ కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా 6 డబ్బు సంపాదన. వీరు ఎంతో కష్టపడి సంపాదిస్తూ ఉంటారు. కానీ నిలవదు. ఈ డబ్బు విషయంలో వీరికి 50-50%గా ఉంటుంది. మీ డేట్ ఆఫ్ బర్త్ గనక ఈ బాక్స్‌లో వేసి గనక మీరు చూసుకున్నట్లయితే, మీకు ఏ సమస్యలు పాజిటివ్‌గా ఉన్నాయి, ఏ సమస్యలు నెగెటివ్‌గా ఉన్నాయనేది ఒక్కసారి మీరు తెలుసుకోవచ్చు. మీకు గనక ఈ సమస్యలు గనక ఉన్నట్లయితే ఒక్కసారి మీ డేట్ ఆఫ్ బర్త్ నాకు పంపించండి.